నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనల్ల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనల్ల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే చెప్పండి. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? బాగున్నారా? చెప్పండి గట్టిగా. బాగుండే వాళ్ళందరూ ఓకే, మంచిది, సంతోషం. బైబిల్లో నుండి కొన్ని మాటలు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వాక్యం చివర్లో ఒక చక్కటి వాక్య భాగం మన కొరకు రాయబడి ఉంది. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు అని దగ్గర లేకపోతే వారు అది తీసేసి మనం అని పెట్టుకొని చదివితే ఎలా ఉంటుంది చెప్పండి? మనము దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చదివేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వారు మనము అందరము ఆయన వైపు తిరిగిన ఎడల దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? బహుగా క్షమిస్తాడు. మన దేవుడు మనల్ని క్షమించేవాడు అనేది బైబిల్ చక్కగానే చెప్తుంది. దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని మాటలు వింటున్న నీవు నీ జీవితంలో క్షమాపణ నందటానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా మనకు బోధిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంగతి ఏంటంటే, ఒక కుటుంబం ఒక కార్ని కొన్నారు. ఓల్వో కార్ని కొన్నారు. ఆ కారు చాలా ఖరీదైంది. అది దాదాపు ₹1,00,00,000 పెట్టి కారు కొన్నారు. ఆ కొన్న తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఒక వ్యక్తి అడిగాడు, ఇంత ఖరీదైన కారు మీరు కొంటున్నారు కదా, దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, దీంట్లో ఉన్న కేటగిరీ ఏంటి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు ఈ కారు కొన్న వ్యక్తి అంటాడు, మనం ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు అనుకోని గడియల్లో ప్రమాదం ఏదైనా జరిగితే మనిషికి ఎటువంటి అపాయము లేకుండా దీంట్లో ఉన్న ఫీచర్స్ మనల్ని కాపాడుతాయి అని చెప్పి ఆ వ్యక్తి అడిగిన వ్యక్తితో మాట్లాడుతూ చెప్తున్నాడు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, మానవ ప్రయత్నాలు ఎంత మాత్రమును కూడా ఫలించదు అనేది బైబిల్ చెప్తున్న వంటి నగ్న సత్యం.
మనుషుని ప్రయత్నాలు అనుకున్నది అనుకున్నట్టుగా ఫలిస్తే ఈ భూమి మీద ఉన్న మనిషి ఏమంటాడంటే నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలోనే లేడు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని తన జీవితంలో తను భావిస్తూ ఉంటారు, అనుకుంటుంటారు. నలుగురిలో గొప్పగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అడగటం అయిపోయింది, వీళ్ళు చెప్పటం అయిపోయింది. ఆ తర్వాత షోరూమ్ నుంచి కారు తీసుకున్నారు, ఫ్యామిలీ అంతా ఎక్కారు. శుభ్రంగా ఒక 10 మంది దాకా కారులో ఎక్కి ప్రయాణమై వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఒక చోటికి వెళ్ళి కొత్త కారు కొన్నారు కదా, పార్టీ చేసుకొని వెళ్దామని చెప్పి ఓ మంచి హోటల్, ఆ హోటల్కి వెళ్ళి శుభ్రంగా అందరూ కూర్చొని, ఫ్యామిలీతో అంతా కూర్చొని, కుటుంబం అంతా కూర్చొని శుభ్రంగా భోజనం చేసుకొని ప్రయాణమై బయలుదేరారు. చూడండి, ఒక వ్యక్తికి మరణం ఎలా ప్రాప్తిస్తుందో ఎవరికి కూడా తెలీదు. కోట్లు పెట్టి కారు కొన్నారు, అడిగిన వారికి సమాధానం చెప్పారు, దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటో, అపాయం జరిగినప్పుడు అది కాపాడుతుందని అన్ని విషయాలు గొప్పగా చెప్పుకున్నారు. హోటల్ దగ్గరికి వెళ్ళి భోజనం చేసుకొని ప్రయాణమై వెళుతుంటే మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఒక లారీ, పెద్ద కంటైనర్, ఒక లారీ, ఆ లారీకి సైడు వీళ్ళు ఆ లారీని క్రాస్ చేయటానికి వెళుతూ ఉంటే కొంచెం మోల్ టర్నింగ్ వచ్చిందండి. కొంచెం మోల్ టర్నింగ్లో ఆ లారీ మీద ఉన్న ట్రాలీ అలాగే కారు మీద పడిపోయింది. ఎప్పుడైతే ఈ లారీ మీద ఉన్నట ఆ లారీ మీద ఉన్నటువంటి ఆ ట్రక్కు ఉందో అది ఈ కారు మీద అలాగే పడిపోయేసరికి ఇంకా కొద్దిసేపట్లో క్షేమంగా, సురక్షితంగా, ఆనందంగా ఇంటికి చేర్చగలుగుతాం అనుకున్నటువంటి వాళ్ళు అన్ని స్పెషాలిటీ ఉన్న ఆ కారు మీద ఈ ట్రక్కు కాస్త లోడు పడేసరికి ఆ కారు చపాతీలాగా అయిపోయింది. కారులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కొనక ముందు కొన్న తర్వాత అడిగిన వ్యక్తులకు ఏమని చెప్పారు? వాళ్ళు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ కారులో ఉన్న బ్యాగులన్నీ ఓపెన్ అయిపోయి మనిషికి ప్రమాదం లేకుండా కాపాడుతుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఎవరు చెప్పారు? కారును నిర్మించిన వంటి వ్యక్తులు చెప్పారు. కానీ జాగ్రత్త గమనించాలి, మరణము ఎటువైపు నుంచి నీ మీద దాడి చేస్తుందనేది ఎవరికి తెలియదు, ఎవరూ చెప్పజాలలేము. ఓ 5-10 నిమిషాల్లో ఇంటికి చేరవలసిన కుటుంబం కొద్దిసేపట్లకి చేరతామనే ఆశతో, ఆనందముతో, సంతోషముతో కోట్లు పెట్టి కారును కొనుక్కొని ఆ కారులో ప్రయాణం చేస్తున్న వంటి వ్యక్తులు అనుకోని గడియలో లారీ ప్రమాదంలో ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు. కారు ఆపగలిగిందా? డబ్బు ఆపగలిగిందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వైపు నీవు తిరిగిన ఎడల ఆయన నిన్ను బహుగా క్షమించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వైపు తిరగవలసిన వాళ్ళు, దేవుని స్తుతించవలసిన వాళ్ళు, దేవుని మహిమపరచవలసిన వంటి వాళ్ళు ఈ రోజున దేవుని వైపు తిరగకుండా ఎవరెవరో వైపు తిరుగుతూ ఉంటారు. పిచ్చోళ్ళలాగా, పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉంటారు కొందరు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని వాక్యానికి విధేయుడై, దేవుని వాక్యానికి లోపడి నీవు దేవుని వైపు తిరిగిన వ్యక్తిగా ఉన్నావా? లోక సంబంధమైనటువంటి మాటలు పడిపోయి, ధనాపేక్షలు పడిపోయి, లోకానుసారమైన వైపు తిరుగుతూ ఉన్నావా? సాతానుకు నువ్వు బానిసగా ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మనిషి జీవితం ఎక్కడ ముగించాలో కాలమే నెరవేరుస్తుంది. కాలము నిర్ణయిస్తుంది. దేవుని ప్రణాళికను, దేవుని లేఖనాల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను మీరి ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితం ఎలా ముగిస్తుందో అది కాలమే నిర్ణయిస్తుంది. అందుకని దైవజనుడు చక్కగా ఈ మాటను చెప్పాడు. మరొక్కసారి ఏమంటున్నాడు? వారు మన దేవుని వైపు, అది వారు అన్న దగ్గర మనము, చెప్పండి, మనము మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా మనల్ని క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతగా క్షమిస్తాడంటే అంతగా దేవుడు క్షమిస్తాడు. ఏంటండి? ఎక్కువ తగ్గించు. ఎంతగా క్షమిస్తాడంటే అంతగా. తగ్గించమంటే మొత్తం లాగబాక, అక్కడ కాదు ఇక్కడ, నా మైక్ ఎదురుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పిల్లల్ని సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చోబెడితే ఎట్టుంటుంది తెలుసా? ఒక ఆయన ఉద్యోగం కోసం ఆఫీస్లోకి వెళ్ళాడు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇన్ని పేపర్లు పట్టుకొని పోయాడంట. పోయేటప్పుడు ఇన్ని పేపర్లు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. కలెక్టర్ గారు అతను కూర్చోమన్నాడంట. నువ్వు నెమ్మది కూర్చోంటే లేదు సార్ అన్నాడు. కదా కూర్చోరా బాబు అని. వీడు మొత్తానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత తీసుకొచ్చిన పేపర్లని టేబుల్ మీద పెట్టాడు. టేబుల్ మీద పెట్టేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఫ్యాను ఆఫ్ చేసి ఉంటే స్పీడ్ మొత్తం పెట్టేసాడు. ఎవరో? కలెక్టర్ గారు ఫ్యాన్ స్పీడ్ మొత్తం పెట్టేసి స్విచ్ ఒత్తాడు. ఎప్పుడైతే స్విచ్ ఒత్తాడో ఆ స్విచ్ ఒత్తటం, ఈ ఫ్యాన్ స్పీడ్గా తిరగటం, ఈయన ముందు పెట్టిన పేపర్లన్నీ చెప్పండి జుట్టుబడితో ఎగిరిపోయి రూమ్ మొత్తం అదే. ఈడేం చేశాడు తెలుసా? కంగారుతో ఉడిగా ఏం చేయాలో అర్థం కాక ఆ పేపర్లన్నీ ఏరుకుంటుంటే ఈయన ఆయనకి వెళ్ళి చూసి నవ్వి ఫ్యాన్ ఆఫ్ చేసాడు. ఫ్యాన్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పేపర్లను తీసుకొచ్చి ముందు పెట్టిన తర్వాత అన్నాడంట, ఈ ఉద్యోగానికి నీకు అర్హత లేదు, పోరా అన్నాడంట. ఎందుకని వినేవాడికి టెన్షన్ ఉండకూడదు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాడికి టెన్షన్ ఉండకూడదు, ఉద్యోగం ఎంటరీ కోసం వెళ్ళినడికి టెన్షన్ ఉండకూడదు, ఎగ్జామ్ రాసేవాడికి టెన్షన్ ఉండకూడదు. ఏంటండి టెన్షన్ పడేది ఎవరు? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మన పిల్లల్ని ఇక్కడ కూర్చోబెడితే టెన్షన్లో ఏం చేయాలో తెలియక మొత్తం తిప్పుతుంటారు. ఏంటంటే కాఫీ, టీ, తర్వాత హార్లిక్స్, బోన్మిటో, ఇంకా అన్నీ కలిపి తిరగొట్టేసి పెట్టేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఇలా చెప్తూ ఉన్నాడు. ఒక దైవజనుడు ఇలా అంటున్నాడు, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల వారిని బహుగా క్షమించును. బైబిల్లో మనం చూడొచ్చు, యేసు ప్రభు వారు సిలువలో దొంగను క్షమించాడు. సిలువలో దొంగను క్షమించాడు లేదా? క్షమించలేదా? కొంచెం చెప్పండి, పని ఉంటుంది. సిలువలో దొంగను క్షమించాడు. పక్కన ఇంకొకడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆడంటాడు, ఒరే మనం ఎంతోమంది జీవితాలు నాశనం చేసాం, ఎన్నో కుటుంబాలను మనం దోచుకున్నాము, యేసు ప్రభు వారు ఎవరికి అన్యాయము చేయలేదు, ఆయన గురించి ఎందుకు మాట్లాడుతావురా, అతడు నీతిమంతుడు అంటే యేసు ప్రభు అంటారు, యేసు ప్రభు ముందు ఆయన నేరాలు కనపడలేదు, కానీ ఆ వ్యక్తి కనపడ్డాడు. ఈ దొంగలో ఉన్న వ్యక్తిత్వం ఏది కనపడలేదు. తను మాట్లాడిన మంచి మాట యేసయ్య ముందు నిలబెట్టింది ఆ వ్యక్తిని పరలోకానికి
చేర్చగలిగి నీ నోటి మాటే నిన్ను ఘనపరిచేటట్లు చేస్తుంది. అందుకని బైబిల్ రాయబడి మాట ఏంటంటే, వారు మన దేవుని వైపు మనము మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా మనల్ని క్షమించును. ప్రైజ్ ద లార్డ్. తన తప్పును తాను ఒప్పుకోవాలి, తన పాపమును తానే ఒప్పుకోవాలి. ఒక మాటను చూద్దాం. మొదటి దీనవృత్తాంతుల గ్రంథము, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. రెండవ దీనవృత్తాంతుల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియక ఉండినప్పుడు వారు ఈ స్థలమందు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపముల నుండి విడిచిపెట్టి తిరిగిన ఎడల, చప్పట్టు కొట్టి ప్రభును మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ చదువుబడినటువంటి విషయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు బహుగా క్షమిస్తాడు అని రాయబడి ఉంది. ఎప్పుడు క్షమిస్తాడు మనల్ని చెప్పాలి. ఎప్పుడు క్షమిస్తాడంట? ఒప్పుకున్నప్పుడు. కొందరు పాపం నోట్లో ఏలు పెట్టినా కొరకనట్టుగా ఉంటారు, ఏమీ తెలియదు అన్నట్టుగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒకళ్ళకి బాప్తిసం ఇస్తుంటే, బాప్తిసం ఇచ్చేటప్పుడు వాళ్ళని అడుగుతాం కదా, మామూలుగా అడుగుతాం, యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా అంటే అంటారు, కానీ నోట్ల నుంచి మాట రాట్లా. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా అంటే అంగీకరించాను అని చెప్పట్లా, మూగిదానిలాగా మూగేలాగా అంటున్నారు. బయట భర్త ఉండి అంటున్నాడు, పాపం నోట్లో నాలుక లేదు నా భార్యకు అన్నట్టుగా ఉన్నాడు. ఏమో చేసేది అట్లాగే ఉంది, వాడు చెప్పేది కూడా అట్లాగే ఉంది. నీ పాపమును ఒప్పుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తావు అంటే అంటున్నారు, కానీ మరొక మాట మాట్లాడట్లేదు. దేవుడు ఎవరిని క్షమిస్తాడు? తమ పాపమును విడిచిపెట్టి ఆయన వైపు తిరిగిన వారిని దేవుడు క్షమిస్తాడు. కొందరిని మనం చూస్తూ ఉంటాం, ఒప్పుకున్నట్టుగా నటిస్తారు, ఒప్పుకున్నట్టుగానే నటిస్తారు. వారి జీవితం నటనగానే ముగిసిపోతుంది, ఆ నటనలోనే ముగిసిపోతూ ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఇక్కడ చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నారు. నీ దృష్టి ఎదుట పాపమును చేసినందున ఆకాశం ఏమైపోయిందంట? మూయబడింది. ఆకాశం మూయబడింది. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడితే మామూలుగా ఉండట్లేదు. వర్షం పడిందా, వరద వస్తుందా, ఊరే కొట్టుకొని వెళ్ళిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు, తాగునీటి వసతి కూడా లేదు, నీళ్లు దొరకట్లేదు. దేశం రాష్ట్రాల్లో అనేక పలు చోట్ల వర్షాలు పడి ఊర్లు కొట్టుకొని పోతుంటే కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కూడా దొరకట్లేదు. గల కారణం ఏంటి? ఇక్కడ చక్కగా చెప్పాడు, నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మోయబడెను.
కరువు రావటానికి గల కారణం, ఆకాశం మూయబడటానికి గల కారణం, ఈ రోజుల్లో కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి గల కారణం నువ్వు చేస్తున్న పాపం. నీ పాపమే ఆకాశము మూయబడేటట్లు చేస్తుంది. నీ పాపమే దేవుని యొద్ద నుండి సమాధానం లేకుండా చేస్తుంది. నీ పాపమే నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. దానికి కారణం ఎవరంటే అడిగితే వీడు మరొక్కడి మీద రుద్దుతాడు, మరొక్కడి మీద రుద్దుతాడు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద ఎవరు నిన్ను కాపాడలేరు. నీవు కాపాడబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు రావాలి. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన వైపు నువ్వు తిరిగిన ఎడల ఆయనే నిన్ను క్షమిస్తాడు. దేవుడే నిన్ను క్షమించాలి. దేవుడు ఎవరినైతే క్షమిస్తారో, ఎవరి పాపము నుండి అయితే విడిపిస్తారో వారిని ఎంతమంది ఏలెత్తి చూపించినా అక్కడ ఎవరు ఏమి కూడా చేయజాలేరు. ఏలు చూపించిన వాళ్ళు, చెయ్యెత్తి ఏలు చూపించిన వాళ్ళు, నోటితో ఆమె గురించి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. యేసయ్య ముందు నీ పాపాన్ని ఒప్పుకుంటే వాళ్ళు తలదించుకొని నోరు మూసుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని మాటలు మనకు చక్కగా ఈ మాట తెలియచేస్తూ ఉంది. ఏమని చెప్పండి, ఏమని? అందుకని చివరిలో ఒక మాట రాయబడింది, నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపముల నుండి విడిచిపెట్టిన ఎడల. చెప్పండి, దేవుడు ఎవరిని క్షమిస్తాడు? పాపాన్ని విడిచిపెట్టాలి, రెండోది ఆయన వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. కొందరు లోకాన్ని విడిచిపెట్టరు, కొందరు పాపాన్ని, కొందరు రెండిటిని విడిచిపెట్టరు. రెండిటి మధ్యలో గబ్బిలంలాగా ఊగులాడుతూ ఉంటారు, వేలాడుతూ ఉంటారు. గబ్బిలంలాగా రెండిటి మధ్యలో వేలాడుతూ ఉంటారు కొంతమంది. అది కావాలంటారు, ఇది కావాలంటారు, చివరికి నరకానికి వెళ్ళే స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకి ఇలా చక్కగా బోధిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బహుగా క్షమించాలి అంటే ఏం చేయాలంట? మనము చెప్పండి, ఆయన వైపు తిరగాలి. యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి వచ్చారు. యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు మార్గంలో వెళ్తున్నాడు. ఆయన ఒక మార్గంలో వెళుతూ ఉంటే వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోకరక్షకుడు, పాపముల నుండి విడిపించగలిగిన వాడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకానికి సృష్టికర్త అయిన తండ్రి, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఒక ఆయనకు తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? సరే, ఎలా ఉంటాడో చూద్దామని అక్కడికి వస్తే చూడటానికి అవకాశం లేకపోతే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఒక చెట్టు మీద వెళ్ళి కూర్చున్నాడు. అతను అనుకున్నాడు తనవి తీరాయన్ని చూడొచ్చు, కనులారాయన్ని చూడొచ్చు అని చెప్పి అనుకుని వెళ్ళి ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? మెల్లగా చిన్నగా ఆ దారిని వెళుతూ వెళ్ళి అదే చెట్టు కింద నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకోండి, ఇంతకాలం దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఆయన కృపకు దూరమై ఉన్నావేమో. హృదయాంతరంగంలో తోడేళ్ళు వల్ల ప్రవర్తిస్తూ పైన గొర్రె చర్మాన్ని కప్పుకొని ఆయన సంఘంలో కూర్చున్నావేమో.
దేవుని వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టి లోక సంబంధమైన సాతాను కట్టులో బంధించబడి విడుదల పొందలేక ఉన్నావేమో. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేను మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాను నువ్వు అనుకో. యేసు ఏం చేస్తాడండి? అదే మార్గంలో ఆయన ఎద్దకు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు ఆ చెట్టు కిందకి వచ్చారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు చెట్టు వైపు కనులెత్తి చూడలేదు. వెంటనే యేసు ప్రభు వారు ఆ చెట్టు మీద ఉన్న వ్యక్తి పేరు పెట్టి పిలిచాడు. చప్పుడు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. చెట్టు మీద ఉన్న వంటి వ్యక్తిని జక్కయ్య త్వరగా దిగు అనగానే ఇతడు ఏం చేశాడంట? దిగ్గున, చెప్పండి, దిగ్గున అక్కడ నుండి దిగెను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ లేని సంతోషం. ఇంతమందిలో నా పేరు పెట్టి పిలిచాడు, ఇంతమందిలో ఆయన నన్ను గుర్తించాడు, ఇతడు నిజంగా అబ్రహాము కుమారుడే అని గుర్తెరిగి దిగి వచ్చి ఆయన పాదాలు చెంతపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? ఈరోజు నేను నీ ఇంటికి వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపమును విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి ఆయనను నీ హృదయంలో చేర్చుకోవాలి. ఆయన సన్నిధికి రావటం మాత్రమే కాదు, ఆయన సన్నిధికి వచ్చిన నీవు దేవునితో నీ హృదయము ఏమవ్వాలి, దేవునితో నీ మనస్సు, నీ హృదయము ఏకమవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక చోట చిన్న మీటింగ్ పెట్టుకున్నారు వేరే వాళ్ళు. నన్ను పిలిచారు, వాక్యం చెప్పడానికి పిలిస్తే నేను కూడా వెళ్ళాను. వాక్యం చెప్పే ముందు ఒక ఆమె అడిగింది, వాళ్ళ పాస్టర్ గారిని అడుగుతుంది. ఆమె విశ్వాసం లేదో నాకు తెలీదు. మొత్తానికి ఆయన, అయ్యా నేను ఒక పాట పాడతాను, నేను మంచి పాట పాడతాను, నేను చక్కగా పాట పాడతాను, ఆనందంగా పాట పాడతాను అని చెప్పి అనేసరికి పాస్టర్ గారికి పాపం కొంచెం ఆశ కలిగింది. పాట పాడేవాళ్ళు ఉంటే మంచిది కదా, చక్కగా పాడగలిగితే మంచిది కదా, జనాల్ని ఉజ్జీవపరచవచ్చు కదా అని చెప్పి ఆమెకు మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే ఆమె ఏం చేసింది తెలుసా? మైక్ తీసుకొని పాట పాడింది. ఏం పాట పాడింది తెలుసా? నిన్ను చూడక నేనుండలేను. ఏంటంటే ఏం పాట పాడింది ఆమె? నిన్ను చూడక. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ పాస్టర్ గారు మైక్ తీసుకొని, అమ్మ నువ్వు చూడాల్సింది ఇక్కడ కాదు, అక్కడ ఉన్నారు పో అన్న. ఎక్కడికి? నువ్వు చూడాల్సినంటూ వేరే. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఉంటారు కనపడకుండా ఉంటారు, మాకేమీ తెలియదు అన్నట్టుగా ఉంటారు, పొట్టి చెక్కలాగా చేయాల్సిందంతా చేస్తారు, ఊరోళ్ళతో తిట్లు తింటూనే ఉంటారు. సంఘములో, సమాజంలో 24 గంటలు వీడు ఎప్పుడు చేస్తాడా అని అనిపించుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళ బుద్ధులు మారో, పద్ధతులు మారో, గుణాలు మారో, నడివెడిక మారదో, ఏ మాత్రం వారి జీవితం కూడా మారదు. అందుకని యేసు ప్రభు వారిని చూడాలని ఆశ కలిగింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, వారు నీ దృష్టికి పాపము చేసినందున ఆకాశము జగ్గగా మరొక మార్గం లేదు. ఆ గ్రామంలో ఆ ప్రజల ఎదుట అతను చేసిన వంటి మోసం, నమ్మక ద్రోహం, ఇంకా మరొక మార్గం అతనికి ముందు లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మెల్లగా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కూర్చుంటే యేసు ప్రభువారు అంటారు, ఇదిగో జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయబోతున్నాను, ఈరోజు నీ ఇంట్లో నేను వచ్చుచున్నాను, నీ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ హృదయం అనే నివాసములో ఆయన అడుగు పెట్టాలని కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ తలంపులను మార్చుకోవాలి, నీ నడకను మార్చుకొని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన నీ పాపములను క్షమిస్తాడు.
ఒప్పుకోకుండా ఎలా క్షమిస్తాడండి? ఏంటండి? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయం, ప్రైజ్ ద లార్డ్, అందుకని ప్రజలు పాపము చేయటం వలన ఆకాశము మోయబడింది. ఆకాశం మోయబడింది, భూమి మీద కరువు, ప్రజలు పాపములో పడిపోయారు, శ్రమలు ప్రారంభించబడ్డాయి. ఈ రోజున ఎంతోమంది దేవునికి విరోధంగా వ్యతిరేకిస్తూ పాపములో పడిపోయి శ్రమలలో బ్రతుకుతూ ఉన్నారు. రక్షించువాడు లేడని ఎదురు చూస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఆ పాపములోని పడి నశించి కుళ్ళి కుసించిపోతున్నారే కానీ అందులో నుంచి విడుదల పొందలేకపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే మనలను బహుగా క్షమించే దేవుడు. ఆయన క్షమించాలంటే ఏం చేయాలి? పాపమును, చెప్పండి, పాపమును విడిచిపెట్టాలి. అందుకని పొట్టి చెక్కే పాపమును విడిచిపెట్టి ప్రభు వైపునకు తిరిగి చివరికి యేసయ్యను ఇంట్లో చేర్చుకొని అంటాడు, నేను ఎవరి యొద్ద అన్యాయముగా నేను తీసుకున్నానో వారికి రెండొంతులుగా నేను తిరిగి వారికి చెల్లిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా తెలియచేశాడు. మరొక మాటను చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నా గుడారమా, చెప్పండి, ఇక్కడ చదవబడిన మాట ఏంటి? ఎవరి వైపు తిరగాలి? ఎందుకు తిరగాలి? నువ్వు పాపివి కనుక, పాపములో బ్రతుకుతున్నావు కనుక, శాపములను జీవిస్తూ ఉన్నావు కనుక ఆ పాపమును విడిపించు వాని వైపునకు నీవు తిరగాలి. నువ్వు పాపివి కాబట్టి, నీ తల్లి నిన్ను పాపములోనే జన్మించింది, నిన్ను కనింది కాబట్టి నువ్వు పాపం నుండి విడుదల పొందాలంటే యేసయ్య రక్తంలో కడగబడాలి. ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథంలో చదవబడిన వంటి మాట ఏంటి? ఇక్కడ యోబు గారు చక్కగా అంటున్నాడు. యోబు గారిని హేళనగా మాట్లాడిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, ఇంకా ఎప్పుడు చేస్తావని ఎదురు చూసిన వాళ్ళు, యోబు చావును గురించి ఎదురు చూసిన వంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఏంటండి? ఇప్పుడు భర్తే కానీ భార్య కానీ కొంచెం అనారోగ్య పరిస్థితి వచ్చి లేవలేని పరిస్థితిలోకి ఉన్నాడు అనుకోండి. హాస్పిటల్ చుట్టూ తిరిగి యాసారిపోయారు. భార్య అయినా భర్త అయినా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కొంచెం కూడా మెరుగుపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో పరిచర్య చేయలేక, అతని పరిస్థితిని బట్టి పరిచర్య చేయలేక వారు చివరిలో అనుకుంటారు, మనస్సులో అనుకుంటారు, పైన అనకపోయినా చచ్చిపోయినా నా పీడ, నా బాధ పోయేది. ఈ చచ్చిపోయినా బాగుండు, ఈ బాధను చూడలేకపోతున్నాను, ఈ సమస్యను చూడలేకపోతున్నాను, ఈ బాధను పడేదానికంటే అసలు చనిపోయి ఉంటే బాగుండు అని మనస్సులో అనుకునే వంటి వాళ్ళు లేకపోలేదు. ఎక్కడో ఎందుకు ఆలోచన చేస్తారు? భార్య భర్తలు బతికున్నప్పుడే గొడవ ఆడుకుంటే ఏం చెప్తారు చెప్పండి? మాటి మాటికి భార్యను కొట్టడం, మాటి మాటికి భర్తను తిడతా ఉంటే భార్య అయినా భర్త అయినా అనుకుంటారు ఇది ఎప్పుడు చస్తే బాగుండు అనుకుంటారు. ఇటు చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళు తర్వాత తెలుస్తుంది, ముందు తెలియదు. యోబు విషయంలో ఇలా చక్కగా చెప్పబడుతున్న మాట ఏంటి? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి నొందెదవు. కొట్టుగట్టిగా హల్లెలూయా. అభివృద్ధి పరచబడాలి. ఏంటండి? నువ్వు అభివృద్ధి పరచబడకపోవడానికి గల కారణం ఏంటంట? నీలో ఏముంది? దుర్మార్గపు
ఆలోచన, దుర్మార్గపు ఆలోచన. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒకరికి పెళ్లి చేసాం. నేను కాదు, వేరే పాస్టర్ పెళ్లి చేశారు. పెళ్లి చేసే ముందు 2 కుటుంబాలు వాళ్ళు కలిసి మాట్లాడారు. అబ్బాయిని అడిగారు, అమ్మాయిని అడిగారు. ఏమని? ఏంట్రా బాబు, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం అంటే ఇష్టమే. అమ్మాయిని అడిగారు, ఏమ్మా నువ్వు కూడా అబ్బాయిని ఇష్టపడుతున్నావా అంటే ఇష్టమే అంకుల్, నాకు చాలా ఇష్టం, ఆయన తప్ప ఇంకా ఎవరిని ఆయన తప్ప నేను ఎవరిని చేసుకుంటానని చెప్తారు చూడండి. వాళ్ళు మహా దొంగలు. పొరపాటు వాళ్ళు నమ్మకూడదు. అసలు నమ్మించి గొంతుకు వస్తారండి వాళ్ళు ఖచ్చితంగా. వాడు తప్ప, ఆమె తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను, చేసుకుంటే వాడినే చేసుకుంటా, చేసుకుంటే ఆమెనే చేసుకుంటా అంటారా? పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొకడు మాయలోకి పడిపోయి ఈడంటే నాకు ఇష్టం లేదని వేస్తారు. మహా దొంగలో బయటపడరు. పెళ్ళేంతవరకేమో ఒక నాటకం, పెళ్ళి అయిపోయిన తర్వాత మరొక నాటకం. జాగ్రత్త గమనించాలి. ఈ రోజున యవ్వనస్తులు చెడిపోవటానికి గల కారణం, కుటుంబాల్లో సోదరులు రావటానికి గల కారణం, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేకపోవటానికి గల కారణం నీ చెడు ప్రవర్తన. మాటకు తగ్గట్టుగా నువ్వు నడుచుకోవట్లేదు కాబట్టి నీ ప్రవర్తనను బట్టి ఈరోజు నీ కుటుంబంలో అసమాధానాన్ని చూడాల్సిన పరిస్థితి, దుర్మార్గమైన వంటి స్థితి. అందుకని యోబు గారు అంటారు, నువ్వు దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? ఆయన వైపు తిరిగితే, దేవుని వైపు తిరిగితే నీ హృదయం అనే గుడారం మారుతుంది, నీ హృదయం అనే నివాసం బాగుపడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. అది ఆత్మీయంగా అభివృద్ధి పరచబడటానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అన్నీ లోపల పెట్టుకుంటారు, కుట్రలు కుతంత్రాలు అన్నీ లోపల పెట్టుకొని, ఏంటంటే విషమంతా లోపల పెట్టుకొని కుట్రలు కుతంత్రాలన్నీ లోపల పెట్టుకుంటారు. ఈ మధ్య ఒకడు ఎట్ట పెట్టుకొని వచ్చాడు, తల కటింగ్ చేయించుకొని రమ్మని వాడికి 100 రూపాయలు ఇస్తే వాడు కటింగ్ చేయించుకోకుండా మీసాలు కొరిగించుకొని వచ్చాడు. ఏంటంటే ఎట్ట పెట్టుకున్నాడు తల, ఎంటికలు పోరా కటింగ్ చేయించుకున్నాడు. ఇది ఒక మోడల్ అన్న అంటున్నాడు. నీ మోడల్ తగలేయా, ముందు పోయి కటింగ్ చేయించుకొని రాపోమని వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే ఈడు కటింగ్ అంతా అట్లా పెట్టుకొని మీసాలు శుభ్రంగా ఎక్కించుకొని వచ్చాడు. వెరట్టి కొన్నాడు ఈడు. ఏంటనే ప్రైజ్ ద లార్డ్. సేవకులు చెప్పిన మాటలు వినాల. ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. కొందరు ఏం చేస్తారంట, హృదయ అంతరంగంలో కుట్రలు కుతంత్రాలు అన్నీ లోపల పెట్టుకొని పైన మాత్రం పాట పాడేస్తారు. ఏమని? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివి అని. తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, అన్నీ నువ్వే. పాట మాత్రం పాడేస్తారు పాపం. కానీ హృదయాంతరంగం ఏమైపోతుందండి? చెడిపోతుంది. అందుకని యోబు గారు ఈ మాట చెప్పాడు, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు బాగుపడతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ హృదయాన్ని నువ్వే మార్చుకోవాలి, నీ నడివెడుకను నువ్వే మార్చుకోవాలి, నీ పద్ధతులు నీ ప్రవర్తనను నువ్వే మార్చుకోవాలి. మార్చుకుంటే ఏమవుతావు? బాగుపడతావు. మార్చుకుంటే బాగుపడతావు. మార్చుకోకపోతే అదొక పాతాళానికి వెళ్ళిపోతాం. ఎవడు ఏమీ చేయలేడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని క్షమిస్తాడు? బహుగా వారిని క్షమించే వంటి దేవుడు. అందుకని ఇక్కడ చదివాం మనం యెషయా గ్రంథం, దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా
క్షమించాలి. దేవుడు క్షమించాలంటే నీ హృదయం అనే గుడారంలో ఏముండకూడదు? దుర్మార్గత ఉండకూడదు. ఎదుటివాడిని కీడు చేసే మనసు నీకు ఉండకూడదు. ఏంటండి? ఎదుటివాడిని అనాలోచనగా మాట్లాడే ఆ మనస్తత్వం నీకు ఉండకూడదు. కొంతమంది చూడండి, 24 గంటలు ఎదుటి గురించి మాట్లాడకపోతే వాడికి అన్నం అరగదు. అంతే కదమ్మా? అరుగుతుందా? అరగదు. ఆడి గురించి మాట్లాడాలి మనం. కొందరు ఇలాంటి వాళ్ళు ఉంటారండి, ఆడి గురించి, ఈడు గురించి, ఆమె గురించి, ఈమె గురించి మాట్లాడకపోతే వారికి జీర్ణశక్తి అవ్వదు. మాట్లాడితేనే కిడ్నీలు వారికి బాగా పనిచేస్తాయి, గుండె కొంచెం బాగా పనిచేస్తుంది. మాట్లాడకపోతే అవి ఎక్కడికక్కడ నరాలు బిగసకపోతాయేమో కొంతమందికి. ప్రైజ్ ద లార్డ్. అందుకని యోబు గారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని బహుగా క్షమించాలి అంటే ఎవరి వైపు తిరగాలంట? చెప్పండి, ఎవరి వైపు? సర్వశక్తుడైన దేవుని వైపునకు మనం తిరగాలి. తిరిగినంత మాత్రం కుదరదు. ప్రభువా నేను కూడా నేను బిడ్డ అంటే కుదరదు. నేను కూడా రక్షించబడ్డానని నువ్వు అనుకుంటే కుదరదు. మందిరానికి వచ్చానయ్యా, కానుకలు ఇచ్చాను అని అనుకుంటే కుదరదు. నువ్వు మందిరానికి వచ్చినా, ప్రార్థన చేసినా, కానుకలు ఇచ్చినా, నువ్వు సాగిలు పడి నమస్కారం చేతులెత్తి ప్రార్థన చేసినా, వంగి వంగి గుంజుళ్ళు తీసినా దేవుడు నేను పొరపాటును కూడా క్షమించడు. మరి ఏం చేయాలయ్యా అంటే ఇక్కడ అంటాడు, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? దుర్మార్గతను విడిచిపెట్టాలి. గుడారములో ఉన్న దుర్మార్గతను, నీ హృదయంలో ఉన్న చెడు ఆలోచనను నువ్వు ఏం చేయాలంట? దూరము చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడైనా జావరాదా అనింది. ఎవరో? యోబు భార్య. స్నేహితులు వచ్చారు, స్నేహితులు కూడా వచ్చారు, రకరకాలుగా మాట్లాడారు. కానీ యోబు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కొరకు ప్రార్థన మాత్రమే చేశాడు. వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటిదేంటి? ఒకటి, పాపములను విడిచిపెట్టుట వలన, పాపమును విడిచిపెట్టుట వలన దేవుడు క్షమిస్తాడు. రెండోది, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టిన ఎడల దేవుడు నేను బహుగా క్షమిస్తాడు. మూడవ మాట, యెషయా గ్రంథం 55:7వ వాక్యం. 7వ వాక్యంలోనే మరొక మాట కూడా రాస్తుంది, నేను మీకు చూపిస్తాను. ఏ మార్గం అండి? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, మూడో విషయంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి. భక్తిహీనులు ఎలా ఉంటారు చెప్పండి? భక్తిహీనులు ఎలా ఉంటారండి? నటిస్తారు, మంచిగా నటిస్తారు, మంచిగా నటిస్తారు, ప్రేమ చూపిస్తారు, ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. ఎక్కడ లేని, చెప్పండి ఏం చేస్తారు? ఎక్కడ లేని ప్రేమ. వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, కూల్ డ్రింక్స్ తీసుకొస్తారు, పాలు తీసుకొస్తారు, మజ్జిగ ప్యాకెట్ తీసుకొస్తారు, అన్నీ తీసుకొచ్చి మజ్జిగ తాగు, కాఫీ తాగు, పాలు తాగు, టీ తాగు, అది తాగు, ఇది తాగు, ఏంటండి అంటనే ఉంటారు. ప్రేమ ఉండొచ్చు, కాదంటలేదు. ఇక్కడ కొందరు చూపించేవంటి ప్రేమ. భక్తిహీనులు తమ మార్గాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఈ భక్తిహీనులు ఎలా ఉంటారంటే, దాతాను అభిరాములు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు నుంచే వచ్చారు, ఇశ్రాయేల్ ప్రజలకు తోడుగా. వాళ్ళని కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దగ్గరికి వస్తే ప్రజల దగ్గరికి వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మీరు అనవసరంగా మోసే మాట విన్నారు, మనం అక్కడే ఉంటే బాగుండేది కదా. మోసే మాటను మీరు విన్నారు, ఇదిగో ఇక్కడ తీసుకొచ్చారు. ముందు చూస్తుంటే ఎర్ర సముద్రం ఉంది, వెనక పరో సైన్యం వస్తుంది,
నా మాట వినండి, ఇప్పుడైనా వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుందాం. వాళ్ళు మనం క్షమించి వదిలేస్తారు, లేకపోతే మనల్ని చంపేస్తారు అంటున్నారు వీళ్ళిద్దరు. ఎవరో చెప్పాలి గట్టి, ఎవరండి? బహుశా మీరేం కాదు కదా, మరి నోరు తెరిచి మాట్లాడండి. ఎవరిలో? దాతాను అభిరాములు వీళ్ళిద్దరు కలిసి ప్రజలందరినీ రెచ్చగొడుతున్నారు. ఎంతసేపటికి రెచ్చగొట్టే పని వీళ్ళిద్దరిది. వీళ్ళిద్దరు అంటారు, ఒరే ఇప్పటికైనా ఒప్పుకుంటారా, సైన్యం వచ్చేసింది, చంపేస్తారు, ఒక్కళ్ళని కూడా మనల్ని మిగలనివ్వరు, ఇంకా చంపేస్తారు. ఇప్పుడైనా మనం వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి కాళ్ళలో ఏళ్ళలో పట్టుకొని బతివిలాడుకొని తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదాం, ఏదో ఒక బ్రతుకు అక్కడ బ్రతుకుదాం. ఎంతోమంది మన పితరులు ఐగుప్తులను చనిపోయారు కదా, నా మాట వినండి అని వీళ్ళందరినీ చెడగొట్టారు. చెడగొట్టడం ప్రయత్నం చేశారు. భక్తిహీనులు ఎంతసేపటికి భక్తిలో ఉన్న వారి మార్గాన్ని చెడగొట్టే పనిలోనే ఉంటారు. మొత్తానికి మోసే దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా వెనక సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది, ప్రజలందరూ సొనుగుతున్నారు, ఏంటి మన పరిస్థితి అంటే మోసే ఒకే ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలు సర్వ సమాజమా, మీరందరూ ఊరికే నిలిచి చూడండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోసే దేవుని వైపు చేతులెత్తాడు. మోసే సమాధానం ఇచ్చి, మోసే అంటాడు, నీ కర్రను సముద్రం వైపు చూపమన్నాడు. కర్రను చూపగానే సముద్రం ఏమైపోయిందంట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దాటాలంటే నీ గుడారములో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టాలి. పనికిమాలిన వాళ్ళ మాటలు విన్నారు, ఇప్పుడు దాకా కలవరాలు పడ్డారు, కుంగిపోయారు, నిజమేగా వచ్చామనుకున్నారు. భక్తిహీనులు భక్తి గలవాణ్ణి ఏం చేస్తారంట? మాయ మాటలు చెప్పి వారి భక్తిని చెడగొడతారు, భక్తి జీవితాన్ని పాడు చేస్తారు. పనికిమాలిన మాటలు మాట్లాడి భక్తి జీవితాన్ని వ్యర్థము చేస్తారు. అందుకని మోసే ఇశ్రాయేలు ప్రజలను చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయి ఆ మార్గాన నడిచి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడిన వంటి విషయంలో యెషయా గ్రంథంలో ఈ మాట చెప్పాడు, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. విడిచిపెట్టావనుకోండి బాగుపడతావు. నీ పనికి మాలిన వంటి ఆలోచన తలంపులను మానాలి. నీవు భక్తిపరుడిగా నడిపించబడాలి, కానీ భక్తిహీనుడిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులు చేసే పని ఏంటి తెలుసా మీకు? యేసు ప్రభువు ఒక అద్భుత కార్యం చేసినా తీసుకెళ్ళి కిరీటము, చెప్పండి, ఇస్కరియోతు యూదా ఏం చేసేవాడండి? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు అనుకో, ఈయన కిరీటం తీసుకెళ్ళి పెడతాడు, పెట్టడానికి పోతాడు. ఏంటండి? యేసు ప్రభు వారు 2 చేపలు 5 రొట్టెలను అద్భుతంగా మారిస్తే ఈయన కిరీటం తీసి వెళ్ళి పెట్టబోతాడు. ఏసేదారి. ఎందుకని? ఈయన నిజంగా భక్తి అందరు అనుకోవాలని కొందరు మాట్లాడుతూ ఉంటారు, మామూలుగా మాట్లాడరు, అతిగా మాట్లాడి చివరికి లేనిపోని తెచ్చుకుంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ఏంటి విషయం అంటే, ఇక్కడ అంటాడు, భక్తిహీనుల మార్గమును మీరు విడిచిపెట్టాలి, అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? క్షమిస్తాడు. భక్తిహీనుల మార్గమును విడిచిన ఎడల దేవుడు వారిని బహుగా క్షమించును. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వాక్యంలో మరొక మాట రాయబడి ఉంది. 4వ మాట. 4వ మాట ఏంటి? దుస్తులు తమ తలంపులను మానవలేను. మానుకున్నారా? దుస్తులు తమ తలంపులను మానవలేనని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు మానుకున్నారా? ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాకా వచ్చారు, పెట్టాల్సినంత పొలాలు పెట్టారు, చేయాల్సినంత చేశారు, చేస్తూనే వచ్చారా? అద్భుత కార్యాలు చూస్తూనే వచ్చారా? ఎర్ర సముద్రం పాయలు చేయటం చూసారా? నడవటం చూసారా? అన్ని అనుభవించిన వీళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళకి నీళ్లు దాహమై
దప్పికొని ఉంటే ఒక చోట కొన్ని ఈత చెట్లు, అక్కడ కొన్ని చెట్లు ఉండి అక్కడ నీళ్లు ఉంటే అక్కడ తాగటానికి వెళ్ళారు. తాగటానికి వెళ్తే ఆ నీళ్లు ఏమున్నాయంట? చేదుగా ఉన్నాయి. చేదుగా ఉంటే ఆ ప్రజలు అంటున్నారు, ఈ నీళ్లు చేదుకున్న ఎలా తాగాలి అని వాళ్ళు అనుకుంటుంటే వీళ్ళిద్దరు మళ్ళీ అడిగి వచ్చారు. ఎవరో వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. ఈ దాతాను అభిరాములు ఇద్దరు అక్కడికి వచ్చి, ఇదిగో నేను చెప్పాను కదా, నా మాట విన్నారా? ఐగుప్తులో సమాధులు లేవని ఎరణ్యంలో తీసుకొచ్చారు. ఇక్కడ మనకు సమాధులు కట్టడానికి తీసుకొచ్చారు. మూర్ఖులు మూర్ఖపు మాటలు మానుకుంటారా? ఎప్పుడన్నా మానుకుంటారు? వాడికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు. అనేక రకమైన చికిత్సలు పొందుతూనే ఉంటాడు వీడు. అప్పుడప్పుడు కొందరు దేహశుద్ధిలు చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని ఏంటంటే పనికిమాలిన ఆలోచనల ద్వారా వీళ్ళు నష్టపోతూనే ఉంటారా? నష్టపోతూనే ఉంటారు, మరలా మాట్లాడుతూనే ఉంటారు. ఆ తర్వాత మోసే అక్కడ కలిగిన పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తే చెట్టు చూపించాడు. తీసుకెళ్ళి ఆ చెట్టు నీళ్ళలో వేయగానే దేవుడు ఆ నీటిని ఏం చేశాడంట? తీపి నీళ్ళుగా మార్చాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. దుష్టత్వమును మానుకోరు కొంతమంది. వారి దుష్టత్వమును బయట అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. నేనంటే ఏమనుకున్నాం అని వారి దుష్టత్వమును ఏం చేస్తుంటారంట? అప్పుడప్పుడు వెల్లడి చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు బయలుపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకులే పోని అని నేను ఉంటున్నాను, ఎందుకులే పోని అని నేను కాముకుంటున్నాను, నా సంగతి తెలియదేమో అని అనేవాళ్ళు లేకపోలా. అంటనే ఉంటారా? మళ్ళా పాస్టర్ గారు ప్రేయలేడండి, బాగున్నారా? ఎంత పలకరింపండి, ప్రేమ కలిగిన పలకరింపు. ఎంత చక్కగా మాట్లాడతారంటే అంత చక్కగా తీయని మాటలో, తేనె కంటే తీయని మాటలు మాట్లాడతారు కొంతమంది. వాళ్ళు మాట్లాడే మాటలకి ఎంత కఠిన పోడైనా కరిగిపోవాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి వాడైనా కరిగిపోతాడు దెబ్బకి. అందుకని ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మరొకసారి చదవండి ఆ మాటని. ఏం మానాలంట? ఎలా ఉంటారు దుష్టులు? చెప్పండి, దుష్టులు ఎలా ఉంటారంట? మనలాగానే ఉంటారు వాళ్ళు కూడా, తెల్ల బట్టలు వేసుకొనే ఉంటారు. దుష్టులు ఎలా ఉంటారంటే మనలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా మనలాగే ఉంటారు. అది ఎక్కడ ఉంటుంది అంటే లోపల ఉంటుంది, అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. పుట్టలో పోయిన పాము అప్పుడప్పుడు తల బయట తీసి చూసినట్లుగా అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. అది దేవుడు నిన్ను క్షమించాలంటే నీవు దుష్టత్వమును మానాలి, నీలో ఉన్న దుర్నీతిని మానాలి. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, మలాకి గ్రంథం 3వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడాలి. మలాకి 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. చదవండి. చదవండి. మా పితరులా, మీ పితరులా? మీ పితరులు నాటి నుండి నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరే. చాలు. ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళని దేవుడు క్షమిస్తాడా? యేసు వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును, ఆయన వైపు తిరిగిన ఎడల క్షమించును అంటారు. అయితే ఇక్కడేంటి? దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ పితరులు. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? మీ పితరులు నాటి నుండి
నా ఆజ్ఞలను, నా మార్గమును, నా వాక్యాన్ని ఏం చేశారంట? త్రోసివేశారు. లెక్క చేయలేదు. లెక్క చేయకుండా వాటిని తోసివేశారు. పెద్ద ఏముందిలే. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఆదివారం వస్తారు, కొంతమంది లేటుగా వస్తారు, కొంతమంది ముందు వస్తారు, కొంతమంది ఏం చేస్తారు, ఆమెనని టైంకి వస్తారు, కొంతమంది ఏం పోతావులని ఇంటికాడే ఉండిపోతారు. నిర్లక్ష్యం ఏంటండి? దేవుని వాక్యమును తిరస్కరించటం, దేవుని ఆజ్ఞను త్రోసివేయటం. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమంటున్నాడు? అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, యెహోవా మేము దేని విషయమై చూడండి, చాలా చక్కగా మాట్లాడతారు పాస్టర్ గారని. మీరు అలా మాట్లాడతారు, అలా మాట్లాడబాకండి. మేము దేని విషయంలో మందిరానికి రావట్లేదు, ఏ విషయంలో మేము ముందు ఉండట్లేదు, అన్ని విషయాల్లో ముందు ఉంటున్నాం కదా. మీరు అలా మాట్లాడితే ఎలా అంటే అంటారు. ఈ అధ్యాయం మొత్తం చదువుకోండి మీరు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది తెలుసు కూడా దేని విషయంలో మేము అని అంటే ఎలా కుదురుతుంది? అందుకని చదవబడినటువంటి విషయంలో ఇక్కడ కొందరు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞను త్రోసివేశారు. దేవుని ఆజ్ఞను త్రోసివేశారు. క్రమంగా నడుచుకోలేదు, పద్ధతిని పాటించలేదు. ప్రార్థన పరులని పేరు మాత్రమే కానీ పద్ధతి లేదు, ఒక క్రమం లేదు, భయం లేదు, భక్తి లేదు వారి జీవితంలో. అలా అనుసరించి దేవుని ఆజ్ఞను మీరి శాపాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా మరొక మాట, హోషేయ గ్రంథం. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. చివరిగా ఒక మాటను మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1-2 వాక్యాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం ఏమంటుంది? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. సిగరెట్ తాగటం, బీడీలు తాగటం, గుట్కాలు తినటం, సారాయి తాగటం, ఇలాంటి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ అలవాటు ఉన్నవాడికి ఏదో ఒక జబ్బు వస్తుంది. క్యాన్సరో, గుండెపోటో, కిడ్నీల సమస్యనో, లివర్ సమస్యనో ఏదో ఒకటి పోతుంది. పోయిన తర్వాత ఆ వ్యక్తి చూడటానికేమో బ్రహ్మాండంగా ఉన్నాడు. మన ముందు, పాస్టర్ గారు నాకు ఆరోగ్యం బాగలేదు, హెల్త్ సహకరించట్లేదు, నా పరిస్థితి ఇలా ఉంది అంటాం. మనం అనుకుంటాం ఇంత చక్కగా ఉన్నాడు, నీకేం జబ్బురా అంటాం మేము. వాడి హృదయాంతరంగంలో చెడిపోయిన సంగతి ఎవరికి తెలుసు? డాక్టర్లు మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, చూడటానికి ఇంత పెద్ద వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తిని ఏం కూలదోసిందంట, ఏం కొంగ చేస్తుంది? తన శరీరంలో ఉన్న జబ్బు. ఆ జబ్బు ఆ వ్యక్తిని కొంగ చేస్తుంది. కొంగ చేయటానికి గల కారణం ఏంటి? తన చెడు అలవాట్లు, తాగుడు అలవాట్లు, అలోక సంబంధమైన తాగుడు బానిస. చెడు అలవాటు వలన ఎంత ఓడైనా అనారోగ్యానికి పోయి చివరికి కుంగిపోవాల్సిన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట, 2వ వాక్యం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మీ పాపములన్నిటినీ పరిహారింపుము. ఏంటి అర్పించుచున్నాం? చెప్పండి, దేని అర్పించాలంటే దేవునికి? ఇదిగో ఇప్పుడు మేము మా పెదవులను
చెప్పండి, నోరు శుద్ధిగా ఉంటే ఊరంతా, చెప్పండి, నోరు బాగుంటే, చెప్పాలి గట్టిగా, నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. ఈ నోటిని ఎవరికి అప్పగించాలి? మనం దేవునికి అప్పగించాలి. చదవండి, ఏమంటున్నాడండి? ఎవరికి? నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు దాన్ని అంగీకరించుము. ప్రైజ్ ద లార్డ్. చాలు చాలు చాలు. ఏమంటున్నాడండి? దేన్ని అంగీకరించాలి? మన పెదవులు దేవునికి అంగీకరించాలి, ఆయన అప్పగించాలి. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. నోటితో ప్రార్థన చేస్తున్నావు, నోటితో దుర్భాషలాడుతున్నావు, నోటితో ఎదుటివాడిని దూషిస్తున్నావు, నోటితోనే, ఈ పెదవులతోనే ఎదుటివాడిని ఏం చేస్తున్నావు అంట? ఇష్టం వచ్చినట్టు ఇచ్చలవిడిగా నువ్వు మాట్లాడుతున్నావు. మరలా ప్రేమను ఒలగబోస్తుంటివి, మాట్లాడాల్సిందంతా మాట్లాడేస్తుంటివి, ఏమి తెలియదు నంగనాసిలాగా వచ్చి కూర్చుంటివి. మరలా ప్రభువా నన్ను జ్ఞాపకం చూసుకోండి. ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? ఈ పెదవులతో దేవుని సన్నిధిలో క్షమాపణను అడుక్కునే పెదవులుగా ఉండాలి. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. చెప్పండి, యెషయా గ్రంథం 57వ వాక్యం, దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనం క్షమించేవాడు. దేవుడు మనం క్షమించాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, పాపమును విడిచిపెట్టాలి. రెండోది, దుర్మార్గమును తొలగించుకోవాలి. మూడోది, భక్తిహీనుల మార్గమును విడిచిపెట్టాలి. నాలుగోది, దుష్టత్వం తలంపులను తొలగించుకోవాలి, తీసివేయాలి. ఐదోది, దేవుని కట్టడలను, ఆయన త్రోవలో నువ్వు నడుచుకోవాలి. ఆరోది, దేవుని క్షమాపణ అడుక్కునేవాడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ 5 లక్షణాలు నీలో ఉంటే దేవుడు నేను క్షమిస్తాడు. దేవుడు మీకు తోడై ఉండును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. శివాధిపతి నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన యేసయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంచె వేసి కాపాడినందుగా నీకు స్తోత్రాలయ్యా. గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని పునరుత్థాన దినము వరకు మా మార్గాలు, ప్రయాణాలు, పని పట్లలో మీరు తోడుండి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చి నేను స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని, ఈ అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండి పాటల ద్వారాను సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకై నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ సన్నిధిలో నిలవబడి మనసారా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టుకునే భాగ్యమును మాకు దయచేసినందుకై నీకు స్తోత్రాలయ్యా. దైవ సేవకులను నీ పక్షంన నిలువబెట్టి ఈ ఆత్మ చేత మీరు అభిషేకించి లేఖనముల నుండి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలయ్యా. ఎవరు నీ వైపు తిరిగి మొరపెట్టుకుంటారో వారిని బహుగా నువ్వు క్షమించే దేవుడవని తండ్రి నీకు స్తోత్రాలు. వారి గుడారములో ఉన్న దుర్మార్గతను తొలగించుకొని నీ వైపు తిరిగి నీ కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి కుటుంబాన్ని, వారి గుడారాన్ని మీరు ఆశీర్వదించి దీవెనకరమైన మార్గాల్లో నడిపించే దేవుడవని ఈ దిన లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినము పదే పదే నా వైపు తిరుగు, నాకు మొరపెట్టు, నీ తప్పిదములను నీ ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు అని చక్కగా మీరు గద్దించి తండ్రి నీకు స్తోత్రాలు. మీరు ప్రేరేపించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయం చేయండి. తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టే బిడ్డలుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ కృప చేత నింపండి, నీ ఆత్మశక్తి చేత నింపండి. ప్రతి బలహీనత నుండి నజడని యేసు నామమందు విడుదల నీ బిడ్డలకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నీ వైపు తిరిగి నిన్ను సన్నిధిలో ప్రార్థించేవారిగాను నీ కృపను పొందుకొని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించే గుంపుగాను సంఘముగాను అయ్యా ప్రతి విశ్వాసిగా మీరు తీర్చిదిద్ది
మీ ఘననామానికి మహిమ తెచ్చుకునమని ప్రార్థిస్తున్నాం దేవా. వరకు సేవకులను కూడా మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. ఇకను కృపను ఆరోగ్యమును దయచేయి, ఇకను లేఖనం. ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.